ఇప్పుడు అందరూ చచ్చిపోమంటారా? వంశీ మీరు సబ్జెక్ట్ లోకి రండి వంశీ, అది విత్డ్రా చేసుకున్నాడు కదా, సబ్జెక్ట్ లోకి రండి వంశీ. వంశీ మీరు సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. విత్డ్రా చేయించాం కదా. గారు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, ఏం చేసినా గానీ అందులో తప్పెతకటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల పని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ గారిని ఒక విషయం గురించి ఆయన హెచ్చరించారు. దానికి అలా చేస్తారా అని చెప్పి ఇదే మధుసూదన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఆయన ఏమనకపోతే కనీసం వాళ్ళ మంత్రిని ప్రశ్నించరా అని అంటారు. కాబట్టి ఇది టైం వేస్ట్ సార్. మీరేదో టాపిక్ లో మా లోకేష్ గారు విద్యాశాఖ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారు కదా, దానికి నేను వివరణ ఇవ్వడానికి అనేసి నేను వచ్చా. అంతేగాని ఈ పుస్తకాల గురించి, ఎల్లో కట్టాల గురించి, హిందూ సమాజానికి చేతులు మొకటాల గురించి, వీటి గురించి అయిపోయింది కదా వంశీ. మళ్ళీ దాన్ని మనం నాకే అది వినడానికే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అనవసరం. నేను ఆయన వెనక్కి ఇచ్చాను, ఆయన రెండో మాట కూడా మాట్లాడలేదు, వెంటనే విత్డ్రా చేసుకున్నారు. లిమిట్ సార్. ఇప్పుడు అనేసి విత్డ్రా చేసుకుంటారా సార్? అరే ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం అందరినీ పంపిద్దాం అయితే. ఆయన చెప్పానంటే ఇప్పుడు ఆయన స్టాండ్ కాకుండా వాళ్ళ పార్టీ స్టాండ్ అయితే జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి హిందూ సమాజానికి. అంత సులకనుకున్నావేంటి? జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి. ఆయన స్టాండ్ అయితే ఆయనతో చెప్పించండి, కాకపోతే జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి. ఈరోజు ప్రతి ఒక్కటి శ్వాసన హిందూ సమాజం మీద. పుష్కరాలకు వెళ్ళొద్దా? మీ ఇంటికి వస్తారు రండి అందరూ. ఏంది సార్ ఇది? మీరేమో ఆయన వెనక తీసుకున్నారు. నేను హిందూ సమాజాన్ని తప్పుపట్టలేదు, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అవకతవకల్ని ఇప్పు చూపడానికి ఉపయోగించేటువంటి ఒక మీడియాకి ఒక మాట. హిందూ సమాజాన్ని తప్పుపట్టట్లేదు, నేను హిందూ సమాజాన్ని తప్పుపట్టట్లేదు. హిందూ సమాజం పైన దాడి చేస్తున్నారు. హిందూ సమాజంలో జరిగేటువంటి అవకతవకల్ని, హిందూ సమాజానికి చేసేటువంటి అన్యాయాన్ని, చంద్రబాబు నాయుడు చేసేటువంటి దాడిని ప్రశ్నిస్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి దాడి కానీ అభివర్ణిస్తున్నా. అంతేగాని నేను హిందూ సమాజాన్ని మీద దాడి చేయట్లేదు. అది నా పర్సనల్ స్టేట్మెంట్, విత్డ్రా చేసుకుంటాను. మళ్ళీ ఇంకోసారి చెప్పి అయిపోద్ది. ఒక్క నిమిషం వంశీ, నా పర్సనల్ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకున్నాను, అయిపోయింది. విత్డ్రా చేసుకున్నాను, కానీ ఇది హిందూ సమాజం. సరే ఓకే. తర్వాత వంశీ వదిలేండి. ఏంటి లోకేష్ గారు రాజీనామా ఏంటి? అదే సార్, అదే చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 365 రోజులు ఇంటూ 5 రాజీనామా చేయాలా. ఈ రోజు లోకేష్ గారు విద్యాశాఖలో పారదర్శకంగా జరిగినటువంటి డిఎస్సి నియామకాలు, ఈయన గెలిస్తేనేమో మామూలుగా భారీ మెజారిటీతో గెలిచినట్టు, ఈయన ఓడిపోతే ఈవీఎంలతో ఓడిపోయినట్టు. వాళ్ళు పరీక్ష రాసి 16,000 మంది ఉద్యోగాలు తెచ్చుకుంటే పేపర్ లీక్ అయినట్ట. ఈయన ఓడిపోతే ఈవీఎంలు ఎలాగో వాళ్ళు పరీక్ష రాసి 16,000 మంది ఉద్యోగాలు తెచ్చుకుంటే కూడా పేపర్ లీక్ అయినట్టే. సార్ ఈ రోజు గ్రూప్ 1 ద్వారా ఎన్నికైనటువంటి అధికారులు ఎక్కడున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి గ్రూప్ 1 ద్వారా ఎన్నికైనటువంటి అధికారులు ఎక్కడున్నారు సార్? ఈ రోజు ఎక్కడున్నారు సార్? కోర్టు ఆదేశాలతో ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఉన్నారు. ఎందుకంటే గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి కాబట్టి. ఈయన వచ్చేసి ఈరోజు ఈ డిఎస్సీలో అవకతవకలు జరిగాయి. నేను ఇప్పుడు ఒకసారి కరెక్టే సార్, డిఎస్సీలో అవకతవకలు జరిగితే ప్రతిపక్ష నేత అని చెప్పుకుంటా ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి పోరాడించింది గ్రౌండ్ మీదకి వచ్చా, లేదంటే ట్విట్టర్లోనా సార్? సామాజిక మాధ్యమాల్లో పోరాడతారా? ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి. ఏదైతే మీ సాయంలో జరిగినటువంటి గ్రూప్ 1 రద్దు, ఇప్పుడు గ్రూప్ 1లో అధికారులందరినీ ప్రాధాన్యత లేని పోస్టుల్లో పెట్టమన్నారో అలాగే మీరు కూడా కోర్టుకు వెళ్ళండి. అంతేగాని ఈరోజు 16,000 మందిని అవమానిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వారు కష్టపడి చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని అవమానిస్తా ఉన్నారు. ఎందరో మంది విద్యార్థుల్ని అయోమయంలోకి నెడతా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్ల ఇక వారు 16,000 మంది సమాజంలో ఏంటంటే ఒక చిన్న చూపు చూడబడతారు. ఈరోజు మీకు ఇలా వచ్చిందా మీకు ఉద్యోగం, ఒక చిన్న చూపు చూపబడతారు, అవమానిస్తా ఉన్నారు. వారు కష్టపడి చేస్తున్నారు ఉద్యోగాలు. అట్లాంటిది ఈరోజు ఈయన ఓడిపోతేనేమో ఈవీఎంలు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తేనేమో వాళ్ళకి ఏంటది ఆ పేపర్ లీక్ అవటాలు ఇంకేయో. సో ఇట్లాంటివన్నీ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత లేని వ్యక్తిగా బాధ్యత లేకుండా మాట్లాడకూడదు. సో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి, పోరాడండి. అంతేగాని సోషల్ మీడియాలో సుత్తి కబుర్లు చెప్పొద్దని చెప్పి నేనైతే చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేను మాట్లాడాను సార్, ఇప్పుడు మాట్లాడాను డిఎస్సీ గురించి మాట్లాడలేదు. డిఎస్సీ గురించి నేను మాట్లాడాను సార్. ఇప్పుడు డిఎస్సీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వీళ్ళు తప్పు పడుతున్నారు.
నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్, పరీక్షల్లో పాల్గొన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నాడో అతనికి ర్యాంక్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది ఎన్సీఆర్ దీంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగికి ఎందుకు ఉద్యోగం వీళ్ళు వీళ్ళు అనేది ఫస్ట్ వీళ్ళు చెప్పాలి. ఆ తర్వాత డేటాబేస్ ఇమీడియట్ గా ఎందుకు డిలీట్ చేశారు అని చెప్పాలి. వంశీ గారు నేను మాట్లాడినప్పుడు నేను గమనించాను, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను గమనించాను. మీరు వినండి, నేను మాట్లాడండి, అతను నోట్ చేసుకోండి, నాకు చెప్పండి. పరీక్షలో పాల్గొన్నటువంటి నంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఎందుకు వీళ్ళు ఉద్యోగం ఇవ్వలేదు? నంబర్ 1 అనేటువంటి ఉద్యోగం ఇవ్వకుండా ఎక్కడ ఉంటుందా? డేటాబేస్ ఎందుకు డిలీట్ చేశారు అనేది కావాలి. మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వలేదు? పాల్గొన్న వాళ్ళందరూ కూడా నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 100వ ర్యాంకు, 1,00,000 ర్యాంకు, 10 లక్షల ర్యాంక్ ఇవ్వాలి కదా. ర్యాంక్ అంతా లేదు, ఆ డేటా లేదు, డేటా మొత్తం డిలీట్ చేశారు. నెక్స్ట్ పోతే సెలెక్ట్ అయిన వారికి మెసేజ్లు మాత్రం పంపించారు. ఎందుకు మెసేజ్లు పంపించాల్సిన అవసరం ఉంది? కలెక్టర్స్ కార్యాలయాల్లో ఎంపికైనటువంటి జాబితాని ఎందుకు పక్కదోవ పట్టించారు? ఎందుకు వాటికి లేదు? స్పోర్ట్స్ కోటాలో ఒక్కొక్క పోస్టు 15 లక్షల రూపాయలు అమ్ముకున్నారని చెప్పని డైరెక్ట్గా సోషల్ మీడియాలో మీకు ఒక మాట్లాడినటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో మాట్లాడినటువంటి ఒక వీడియోని రిలీజ్ అయింది, ఒక వాయిస్ రికార్డ్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన దానికి సంబంధం ఏంటి? ఒక్కొక్క పోస్టు 15 లక్షల రూపాయల వరకు బేరం చేసి ఆక్షన్లో వేసుకున్నారు. కనీసం మైదానంలోకి రానటువంటి ఒక వ్యక్తికి వాళ్ళకి సర్టిఫికేట్లు క్రియేట్ చేసి, దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి. వీటికన్నిటికీ కూడా సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఎదురుదాడి తీయడం అనేటువంటిది ఏంటి? అది అదేవిధంగా టెట్ కన్వీనర్ ని మామూలుగా డిఎస్సి కన్వీనర్ గా ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. కానీ కొత్తగా ఈ డిఎస్సికి మాత్రం ఎందుకు మార్చారో, విద్యాశాఖ జేడీని ఎందుకు ఈ యొక్క డిఎస్సి కన్వీనర్ గా పెట్టాల్సిన అవసరం వచ్చింది? వీటికి సమాధానం చెప్పాలి ఫస్ట్. వీటికి సమాధానం చెప్తే అప్పుడు లోకేష్ గారు ఏం చెప్తారనేది తెలుస్తుంది. ప్రసాద్ గారు మీరు రెస్పాండ్. ఇప్పుడు వర్మ గారు సమాధానం చెప్పమన్నారు. ఇస్తాను మీరే అందరికీ చెప్తారు కానీ ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ అన్నవి మనం గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 1998కి సంబంధించిన 4,534 పోస్టింగ్లు, 2008కి సంబంధించిన 2,193 పోస్టింగ్లు, 2024లో 6,100 చూసుకుంటే